చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలం కాణిపాకం సమీపంలోని అగరంపల్లి ఆర్చి వద్ద జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జన సైనికులు ఘనంగా నిర్వహించారు. బ్యాండ్ వాయిద్యాలతో అగరంపల్లి కూడలిలో టపాకాయలు పేలుస్తూ ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అగరంపల్లి కాణిపాకం కూడలి వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా జనసేన నాయకుడు గుర్రం రఘురామ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు. తవనంపల్లి మండలం జి గొల్లపల్లి గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త రఘురామ చౌదరి ఇటీవల జనసేనలో చేరి భారీ ర్యాలీతో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరానని తెలిపారు. పదవుల కంటే ప్రజాసేవే తన ధ్యేయమని తెలిపారు. పారిశ్రామికవేత్తగా చేస్తున్న సేవలను జనసేన వేదికగా మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జనసేన నాయకుడు మహేష్ వేరో మాట్లాడుతూ రఘురామ చౌదరి చేరికతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గంలోని జనసేన మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పార్టీలో చేరడం జరిగింది. నేను నా వంతు సేవలు ప్రజలకు చేయడానికి ఇదొక అవకాశంగా భావిస్తున్నాను. నేను ఒక పల్ప్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాను. ఆ ఫ్యాక్టరీ సహాయంతో మామిడి రైతులు, ఇక్కడ ఉన్న మామిడి రైతులకు అందరికీ సేవ చేయాలనుకుంటున్నాను. నా సేవలు మరింత విస్తరించడానికి నాకు ఒక మంచి పార్టీ సహాయం ఉంటే ఇంకా ఎక్కువ చేయగలనన్న దీనితో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆశయాలు నచ్చడంతో ఆ పార్టీలో చేరాను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. తప్పకుండా జనసేన ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, నాగబాబు గారి ఆశీస్సులతో కాదు, చిత్తూరు పార్లమెంట్లో జరిగే కార్యక్రమాల్లో రఘురామ చౌదరి అన్న గారి పాత్ర, మా అందరి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ముందుగా తెలియజేస్తున్నాను. అలాగే పార్టీకి జాయిన్ అయిన వెంటనే మీడియా వాళ్ళు చేసిన సపోర్ట్ అనేది ఎన్నటికీ మరువలేనిది. అలాగే అతి తక్కువ సమయంలో పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కాణిపాకం పరిసరంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ అనగానే ఇక్కడికి విచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్క జన సైనికుడికి, జనసేన నాయకులకి, వీర మహిళలకి, జిల్లా నాయకులకి, మండల